హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు వచ్చేసి మా పెద్ద బాబు బర్త్డే అనమాట. వీడిని తీసుకొని ఈరోజు కొంచెం బద్రీనాథ్ ఇంకా బయట తిరిగేసి వస్తాము. అయితే ఎక్కడెక్కడ తిరిగి ఏమి ఎక్స్ప్లోర్ చేస్తామనేది మీకు వీడియోలో చూస్తాను. అయితే బద్రీనాథ్ టెంపుల్ అనేది చాలా రోజుల నుంచి పోవాలనుకుంటున్నాము. అందరూ వీడియోస్ పెడుతున్నారు. అయితే ఈరోజు మాకు కుదిరింది, ఈరోజు వెళ్తున్నాం అనమాట. అయితే బద్రీనాథ్కు పోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనకు వచ్చేసి 1 అవర్ టైం పడుతుంది. మనం ఇప్పుడు వచ్చి నెహ్రూ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం అనమాట. అయితే సాగర్ రింగ్ రోడ్ నుంచి నెహ్రూ ఓఆర్ఆర్ పైకి ఎక్కినాము. నెహ్రూ ఓఆర్ఆర్ నుంచి మనకి ఇక్కడ 1 అవర్ 18 మినిట్స్ చూపెడతాం. అంటే ఒక గంట అటు ఇటు గంటలో మనం అక్కడ వెళ్ళిపోతాము. అయితే ఇప్పుడు చూసినట్టయితే కంప్లీట్ ఓఆర్ఆర్ అయితే నిర్మానుష్యంగా ఉంది. ఎక్కువ వెహికల్స్ అయితే లేవు. అయితే ఎప్పుడు ఇక్కడ ఇట్లనే ఉంటుంది. మేము రెగ్యులర్ ట్రావెల్ చేస్తుంటాము. అవుటర్ రింగ్ రోడ్ దిగినాక మళ్ళీ వీడియో చూపిస్తాం మీకు. వచ్చేసాం అనమాట. మనము హోటల్ దగ్గర ఇప్పుడు లంచ్ చేసి ఇంకో 1 అవర్లో గుడి ఓపెన్ చేస్తారు. గుడికి వెళ్దాం. అయితే కృతిక రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఓకే, సో ఇక్కడ బాగా పార్కింగ్ అయితే ఫుల్ ఉంది. బయట పార్కింగ్ చేసుకుని హోటల్కి వెళ్తాం. ఇక్కడ చూడరా, ఒక నిమిషం. ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి పాయ షోర్మా, టమాటో సూప్, డ్రాగన్ చికెన్, లెమన్ ఫిష్ టిక్కా, ఇవన్నీ ఈరోజు స్పెషల్ అంట. చూద్దాం. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. పార్కింగ్ వచ్చేసి 6 రూపాయలు అన్నమాట. అయితే మనకి ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. కార్ పార్కింగ్కి యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. అయితే మనకు వచ్చేసి ఇది బండమైలారం ఏదైతే ఉందో అక్కడ ఉందన్నమాట, ములుగు తాలూకా. అక్కడ మనకు ఇది లొకేటెడ్ అయి ఉంది. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే హైదరాబాద్కి చాలా దగ్గర అనమాట. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు చార్ధామ్లో నుంచి అక్కడ వెలిగించిన అఖండ దీపం ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి దేవుణ్ణి ప్రతిష్ఠించారనమాట. అది అయితే మేము కార్ అక్కడ పార్కింగ్ చేసి చెప్పులని కార్లోనే వదిలేసి వెళ్తున్నాం అనమాట. అయితే మనకు వచ్చేసి ఎంట్రన్స్లో కూడా మనకు స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరేమైనా కొబ్బరికాయలు లాంటివి ఏమైనా కొనదలుచుకుంటే మీరు ఇక్కడ కొనచ్చు. ఇంకా మీరేమైనా సేవలు చేయాలనుకుంటే దేవునికి అటువంటి రకరకాల క్లాదింగ్ అయితే లభిస్తుంది. మనము ఎక్కువగా అటువంటి నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాము. నార్త్ ఇండియా టైప్లో దేవునికి డ్రెస్సింగ్ చేసి ఒక సేవ లాంటివి చేస్తారు అనమాట. అటువంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. డిఫరెంట్ స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే మేము వచ్చిన రోజు మాత్రం ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. అయితే స్టార్టింగ్లో చాలా క్రౌడ్ ఉండేదంట. అయితే మేము వచ్చింది బాగా ఎండ ఉందన్నమాట. ఆ రోజు ఎండ ఉండడం వల్ల మైట్ బి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. ఇక్కడ పబ్లిక్ మాకైతే ఇక్కడ చాలా గ్రౌండ్ కూడా ఉంది, మీరు చూడవచ్చు. చాలా మటుకు స్టాల్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు నుంచి మన కొబ్బరికాయల గురించి చాలామంది మన వెంట పడుతూ ఉంటారనమాట. అయితే మనకు కొబ్బరికాయ తీసుకొని మనం ఏం చేయాలంటే చెప్పులకి స్టాండ్ కూడా అవైలబుల్ ఉంది. చెప్పుల స్టాండ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అయితే మనకు ఈ కంప్లీట్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో కంప్లీట్ బద్రీనాథ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని రెప్లికా లాగా దింపారనమాట. అయితే ఎండాకాలం కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఎండలు ఉన్నందుకు మనకి తడకలన్నీ వేశారు. అయితే మనము ఫ్రంట్ సైడ్ ఏదైతే ఫోటోగ్రాఫ్లు అందరు ఫోటో దిగుతున్నారో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి అందరు ఫోటోలు దిగుతున్నారు. అయితే ఇక్కడ నుంచి సేమ్ బద్రీనాథ్ ఎట్లా అయితే ఉందో బద్రీనాథ్ సేమ్ అదే విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగి వెళ్తున్నారు. దక్షిణ్ కే బద్రీనాథ్ అని దీని పేరు అనమాట. మీరు గూగుల్లో కొట్టినట్టయితే దక్షిణ్ కే బద్రీనాథ్ అని మనకి ఈ అడ్రస్ అయితే వస్తుంది. ఈ అడ్రస్ మీరు పట్టుకొని గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు హైదరాబాద్ నుంచి ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మీకు తెలుసు 1 అవర్ 45 మినిట్స్ అయితే పట్టింది. 1 అవర్ 45 మినిట్స్ మేము ఇక్కడ చేరుకున్నాం. తర్వాత మేము దర్శనానికి బయలుదేరమాట. మా పిల్లలందరూ ఫోటోలు దిగారు. ఫోటోలు దిగాక లోపల దర్శనానికి వెళ్ళాము. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, దర్శనం ఈజీగానే అయిపోయింది. ఈజీగా అయిపోయాక మేము ఏం చేసినామంటే ఇంకా లక్ష్మీదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ మనకు శ్రీమన్నారాయణ దర్శించినాక మనకు లక్ష్మీదేవి గుడి కూడా ఉంది. లక్ష్మీదేవిని చూసుకున్నాక కిందకి వచ్చాక మనకు గణేశుని గుడి, శివుని గుడి అవన్నీ ఉన్నాయి అనమాట. అవి కూడా చూసుకోవచ్చు అనమాట.
అయితే ఈ విధంగా మేము మొత్తము చూడడం జరిగింది. అయితే ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంది. మన గర్భగుడిలో అయితే ఫొటోస్ అయితే అలౌ లేదు, బయట మనం ఫొటోస్ దించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే ఎవరు అవైలబుల్ ఉండరు, మనమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మంచి కెమెరా తీసుకుపోతే బాగుంటుంది. మా బాబు నేను ఒకసారి ఫోటో దిగుతున్నాం అనమాట ఇక్కడ. తీస్తుందా ఇక్కడ చూడు. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంది ఫోటో ఎట్లా వస్తుంది? చూడు చూడు, ఇగో ఇగో పట్ట మీద నిలబడు. డాడీ పడతారేమో అదంతా పట్టించుకోవద్దు బ్లాగర్ అంటే. నువ్వు వెళ్ళరా సచిన్, క్యాబ్ తీసి అన్నకి ఇచ్చి నువ్వు వెళ్ళి, బ్యాగ్ క్యాప్ అన్నకి. ఫ్లాష్ పెట్టు మమ్మీ, మంచిగా లైట్ ఫ్లాష్ ఉంది కదా, అది అవసరం లేదు. లైట్ మంచిగా డాడీ గ్లో రా. సింగిల్ ఫోటో తీస్తా, బద్రీనాథ్ మొత్తం వచ్చేలా. ఇల్లు అద్దాలు కూడా పెట్టుకో, వద్దులే మంచో కానా.
వచ్చేటప్పుడు ఫోటో దిగాలి. ఇగో ఇట్లా గ్రీన్ వస్తుంది అప్పుడు ఫోటో దిగాలి. ఏంటో చేస్తున్నాను. ఇగో ఇది దక్షిణ్ బద్రీనాథ్ టెంపుల్. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మన దక్షిణ్ బద్రీనాథ్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఎక్కడ ఉంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నది ఇష్టమారా ఫోటో ఎవరు లేనప్పుడు మొత్తం వేస్ట్ చేసినాం. గుడి